హాయ్ అండి. ఇవాళ నేను బక్రీద్ స్పెషల్ కుచ్లా హువా గోష్ చూపిస్తున్నాను. హైదరాబాద్ ఫేమస్ అనమాట ఈ రెసిపీ. ఫస్ట్ కుక్కర్లో 1 కేజీ మటన్ వేసుకొని ఒక పావు స్పూన్ ఉప్పు, పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 4 ఎండుమిర్చి, 2 స్పూన్ల ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక్క పావు గ్లాస్ వాటర్ వేసేసి బాగా కలిపేసి మూత పెట్టి మనం 80% కుక్ అయ్యే వరకు కుక్ చేయాలండి. హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే 6 విజిల్స్ వచ్చే వరకు పెట్టండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఏదైనా కానీ ఒకటేనండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే మటన్ అనేది చక్కగా కుక్ అయిపోతుంది. ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించేసుకొని చల్లారబెట్టిన తర్వాత ముక్క చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. ఇప్పుడు దీన్ని రోట్లో వేసి దంచుకోవాలన్నమాట. అందుకే దీనికి కుచ్లా హువా గోస్ట్ అని పేరు వచ్చిందండి. హైదరాబాద్లో బక్రీద్ అయిపోయిన మరుసటి రోజు ఈ రెసిపీ అందరూ ఖచ్చితంగా చేసుకుంటారనమాట. ఈ విధంగా దంచుకోవాలి. మీ దగ్గర రోల్ లేకపోతే మటన్ని ఈ విధంగా చేత్తోనే చక్కగా షెడ్యూడ్ చేసేసేయండి. లేదు చేత్తో కూడా చేయటం కుదరదు అనుకున్నప్పుడు మన దగ్గర పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో ఒక్కసారి ఇట్లాగా మనం కొట్టుకున్నా కూడా చక్కగా అది తుణుకులుగా అయిపోతుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వాటర్ అనేది ఉండకూడదు ఈ రెసిపీకి. మీరు కుక్ చేసేటప్పుడు కొంచెం వాటర్ వేసి కుక్ చేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న మటన్ ఉంది కదండి, అది వేసేసి చక్కగా కలుపుకోవాలి. ఆ మటన్ అనేది అడుగంటిపోతూ ఉంటుందండి. మీరు చూసుకుంటూ తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఈ బక్రీద్ పండగకి ముస్లిమ్స్ అందరికీ మటన్ అనేది చాలా ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది. ఎందుకంటే అందరూ పంచి పెడతారు కదా ఖుర్బానీ కా గోస్టు. అంత ఎక్కువ క్వాంటిటీలో ఉన్న మటన్ని ఒక్కరోజు తినలేరు కాబట్టి ఇలాగా డిఫరెంట్ రెసిపీస్ మనం చేసుకొని తింటూ ఉంటారనమాట. ఈ రెసిపీ వచ్చేసి 2-3 డేస్ అయినా పాడవ్వదండి. రైస్లోకి, రసంలోకి, సాంబార్లోకి, ఏదైనా పచ్చళ్ళలోకి సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది. ప్రతి ఇంట్లో కూడా బక్రీద్ అయిన మరుసటి రోజు తెల్లవారుజామున ఇది చేసుకుంటారనమాట. ఇది పాతకాలం ట్రెడిషనల్గా వస్తున్న వంటకం అండి. చూసారు కదా, ఈ విధంగా అడుగంటుకుపోతుంది. అదంతా చక్కగా గీరుకుంటూ శుభ్రంగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఎంత క్రిస్పీగా అయితే అంత టేస్ట్ బాగుంటుంది. ఇదంతా మంచి కలర్ చూసారు ఎంత చేంజ్ అయిపోయిందో. ఇప్పుడు రుచికి సరిపడా కారం, 1 పావు స్పూన్ పసుపు, ధనియాల పొడి, పావు స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. మనం మటన్ ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసాం కదండి, చూసుకొని మీరు కావాలి అనుకుంటే ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలుపుకొని మనం ఇంక దీన్ని తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. రోటీస్లో కూడా చాలా బాగుంటుంది. బక్రీద్ స్పెషల్ అన్నమాట. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే 2-3 రోజులైనా పాడవకుండా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.